పరీక్షలు రాకపోయినా పర్వాలా. ఈ స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలకు ఒక్కొక్క పోస్టుకు 15 లక్షల నుంచి 20 లక్షల దాకా అమ్ముకుంటూ బేరసారాలు జరుగుతూ ఉన్న వీడియో కూడా బయటకు వచ్చింది. ఒకసారి ఆ వీడియో ప్లే చేయండి ఒకసారి. సార్ అట్లా కాదు సార్, అంటే ఎంతలో అవుతుంది సార్? ఒకసారి వస్తే మాట్లాడదామండి. అంటే కలిసి మాట్లాడమంటారండి? రేపు బయలుదేరామండి. ఎన్నింటికి రమ్మంటారు సార్? ఇష్టం, మీరు ఏ టైంకి అయినా రండి. సరే సార్. ఇప్పుడు మా చెల్లి కూడా కావాలంటే నేను ఒప్పుకున్నాను, మా బావ నేను ఒక్కే సరిపడు. మీ ఇద్దరైనా రండి, మీ ఒక్కరైనా రండి, ఆవిడ ఫోన్ పర్లేదు, మీరే మాట్లాడే ఫోన్ చేసుకుంటాండి. అవును సార్. సరే సార్, అయితే రేపు 10 గంటలకల్లా వచ్చేస్తాను సార్. వచ్చి మీకు కాల్ చేస్తాను సార్ ఈ నెంబర్కి. మ్యాక్సిమం ఒకరు వస్తే బెటర్, ఇద్దరు వస్తే కూడా ఒకరితోనే కదా మాట్లాడేది. ఇంకా మీరు నెక్స్ట్ వాళ్ళు చెప్తారు కదా సార్. ఏం లేదు, కొంచెం ఇది సీక్రెట్ గా చేసుకున్నారు కదా. ఓకే, తప్పకుండా సార్. నాకు అర్థమైంది సార్. ఏమో సార్, ఎంతానంటే నేను ఒకసారి మరి ఫిగర్ చెప్తే నేను ఒకసారి రెడీ చేసుకుంటాం సార్. మేము కూడా అందుకని అడుగుతున్నాం సార్. సార్ ఇది డిఎస్సీలో పోస్టింగ్, మీకు ఐడియా ఉంది? అవును సార్. మీరు వచ్చేసి మార్కెట్ ఇప్పుడు 15 లక్షలు అట్లా నడుస్తుంది. బాబోయ్, ఎంతంటే పెట్టలేమండి. ఏంటంటే డైరెక్ట్ గా పోస్టింగ్ ఇవ్వట్లేదు కదా. సరే, అందుకన్నా మీరు వచ్చి మాట్లాడితే నెగోషియేషన్స్ చేద్దామంటే చేద్దాం. సరే సార్, అయితే ఓకే అండి. మాట్లాడతాను. ఓకేనా? అలాగే అండి. నేనైతే నేను యాక్చువల్ ఏంటంటే నేను టైం తక్కువ ఉంది కాబట్టి ఇంటికే పిలిపించి మాట్లాడతాను. ఇంట్లోనే మాట్లాడుకుందాం. ఓకే సార్. అలాగే సార్. కొంచెం పర్సనల్ గా వస్తే మాట్లాడుతాం. తప్పకుండా సార్. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. కొంచెం పర్సనల్ గా ఇది డిస్కస్ చేసుకోవాలి. లేదండి, చెప్పిందండి మా చెల్లి చెప్పిందండి. పోస్ట్ ఇంపార్టెంట్ కదా సార్. మా ప్రజెంట్ వస్తామండి, చూసుకుంటాం సార్. సరే అండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లోగో డీపీగా పెట్టుకొని ఒక క్యాండిడేట్తో బేరసారాలు చేస్తున్న వీడియో ఇది. ఈ వీడియో బయటికి రాగానే తూతూ మంత్రంగా ఒక కేసు పెట్టారు. కేసు పెట్టి స్టేషన్ బెయిల్ ఇచ్చి ఇడిచిపెట్టేసినారు. ఈ వీడియో బయటికి రాగానే తూతూ మంత్రంగా కేసు పెట్టి స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేసినారు. చేసిన విచారణ శూన్యం. ఈ విషయాలు ఏవి కూడా బయటికి రాకుండా దాచిపెట్టారు. ఈ ఎఫ్ఐఆర్ కాపీని ఒకసారి చూడండి. ఒకసారి దీనికి సంబంధించి ఇది ఎఫ్ఐఆర్ కాపీ. ఈ ఎఫ్ఐఆర్ కాపీని ఒకసారి మీరు చూస్తే వీడియో కాల్ చేసిన వ్యక్తి ఫోన్ నెంబర్ చాలా స్పష్టంగా ఉంది. పోలీసులు తలుచుకుంటే ఈ నెంబర్ ఎవరిదో కేవలం కొన్ని నిమిషాల్లోనే కనిపెట్టేస్తారు. కానీ ఎఫ్ఐఆర్ కాపీలో ఆ నెంబర్ ఎవరిదో ఆ పేరు తెలుపుకోకుండా అనుమానిత వ్యక్తి సస్పెక్ట్ అని మాత్రమే రాస్తారు. చూడండి, అక్కడ సస్పెక్ట్ అని మాత్రమే రాసినారు పైన. ఆ నెంబర్ ఎవరిదో కనుక్కోవడం పెద్ద పని పోలీసు వాళ్ళకు. ఆ నెంబర్ ఎవరిదో వారి పేరు తెలపకుండా అనుమానిత వ్యక్తి సస్పెక్ట్ అని మాత్రమే రాస్తారు. పైగా ఆలస్యం ఎందుకు జరిగింది అనే కాలంలో